బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్లెవాసులంతా పట్టణానికి తిరుగు ప్రయాణం కట్టారు. సంక్రాంతి పండుగ ముగియడంతో ఇక నగరానికి బయలుదేరారు. ఏపీకి వెళ్లిన ప్రజలందరూ కూడా మొత్తానికైతే దీని రీత్యా ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో NH65 పై పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేసింది. ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలి అని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ కు చేరుకోవాలి. ఇక మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు నాగార్జున సాగర్, పెద్ద ఊరు, కొండమల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ కు రీచ్ అవ్వాలి. నల్గొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మర్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ కు చేరుకుంటే సులభంగా ఉంటుంది. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కోదడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి నుంచి మాల్ మీదుగా హైదరాబాద్ కు చేరుకోవాలి అని పోలీసులు సూచించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వెళ్లిన వాళ్ళైతే తిరిగి మళ్ళీ నగరానికి చేరుకుంటున్నారు. అయితే NH65 విస్తరణలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. మొత్తానికైతే NH65 ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా దారి మళ్లించేందుకు కూడా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికైతే వెళ్ళేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉందో ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అంతకు మించిన ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రోడ్డు మరమ్మతుల రీత్యా ఇటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విధంగా అధికారులు సూచించిన విధంగా గుంటూరు నుంచి వచ్చేవారు, అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చేవారు కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకొని పోలీసు వారితో సహకరించాలి. ముఖ్యంగా వాహనదారులు అయితే దీన్ని ముఖ్యంగా తెలుసుకొని ఎటువైపు వెళ్ళాలి అనే దాన్ని క్లారిటీ తీసుకొని బయలుదేరాలి అనేది మాత్రం పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.